అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. మా ఛానల్లో వస్తున్న వీడియోస్ అన్ని మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ ఛానల్లో వాడి పేరు కూడా ఉంది కాబట్టి వాడు కూడా సబ్స్క్రైబ్ చెప్తా అని చెప్పేసి మా అబ్బాయి కూడా ఈ ఛానల్కి ప్రమోషన్ కోసం స్టార్టింగ్లో చెప్పాడనమాట. సో మీరందరూ కూడా వాడి కోసమైనా సబ్స్క్రైబ్ చేయండి. సో కొత్తగా ఉంటే. సో ఇంకా ఈరోజైతే మేమైతే ఆల్రెడీ బెండ విత్తనాలు, బేరు విత్తనాలు అనేవి మన పొలంలో అయితే వేసుకున్నాము. తోటకూర, గోంగూర కూడా వేసేసుకున్నాను. సో ఆ టైంలో అయితే వీడియో ఫుటేజ్ అనేది మిస్ అయిందనమాట. సో అందుకని చెప్పేసి ఈరోజు కొన్ని ఇంట్లో ఉన్న కొన్ని విత్తనాలతో అయితే ఈరోజు మేము మళ్ళీ పెడదామని చెప్పేసి మీ ముందుకు ఈ వీడియో అయితే తీసుకొస్తున్నాం. సో ఇందులో అయితే మెయిన్గా అయితే పచ్చిమిరపకాయ విత్తనాలు అనమాట. ఈ పచ్చిమిరపకాయ విత్తనాలు అంటే నేను ఏంటంటే ఎక్కువ ఇంట్లో ఉన్న ఎండుమిరపకాయలని కానీ పచ్చి ఉన్న మిరపకాయలు కానీ తీసుకుని వాటికి గింజలు సపరేట్గా చేసి అవి కొంచెం డ్రై చేసుకుని వాటిని అయితే డైరెక్ట్గా నేను తీసేసుకుని మా మట్టిలో పెట్టేసుకుంటాను అనమాట. సో లాస్ట్ టైం కూడా పెట్టాను, అలాగే వచ్చినాయి. అందుకని చెప్పేసి ఇవి నేను ట్రై చేశాను. చూడండి ఇవి డ్రై అయితేనే ఉన్నాయి. సో మనకి వీటి వల్ల అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందుకే నేను ట్రై చేసుకుని పెట్టేసుకున్నాను. ఇంకా ఇవైతే మొక్కజొన్న విత్తనాలు లాస్ట్ టైం స్వీట్ కార్న్ అయితే ఇంటికి కూడా తెచ్చుకున్నాం. సో అవి అయితే రెండు అలా ఉండిపోయినాయి అని చెప్పేసి వాటిని అలా ట్రై చేసేసి సో ఇంట్లోనే ఉండిపోయినాయి. సో వాటిని కూడా పెడదాం, కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పేసి నేను వీటిని తీసుకున్నాను. సో వీటిని కూడా పెట్టేద్దాం అని చెప్పేసి తీసుకున్నాను. ఇవైతే మనం ఒక కండిని తీసుకుని దాన్ని ఒలుచుకుని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇంకా మేము ఇద్దరం కలిసి గట్ల మీద ఆల్రెడీ గట్లు కొన్ని బాగు చేసి ఉంచుకున్నాము. లైట్గా వాటర్ కూడా ఉంది, బోధిలో ఇప్పుడు నీళ్ళు కూడా వెళ్తున్నాయి. సో అందుకని చెప్పేసి ఒక చిన్న కొడవలు తీసుకుని గట్లంట అక్కడ రెండు కాడికి, అంటే మనకి రేపు పొద్దున పొలం గట్ల మీద తిరగడానికి ఇబ్బంది లేకుండా మనకి ఫ్రీగా ఉండేటువంటి ప్లేస్లో ఈ విత్తనాలు పెట్టుకోవాలని చెప్పేసి గట్లు వారంట అయితే ఎక్కువ పెట్టేసుకున్నాను. సో ఈ మొక్కజొన్న విత్తనాలు కూడా మనం గట్లు వారం పెట్టుకుంటాయంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో అందుకని మొక్కజొన్న విత్తనాలు, ఈ బెండ విత్తనాలు, పచ్చిమిరపకాయ విత్తనాలు ఇవన్నీ కూడా గట్లు వారన పెట్టుకుందాం అని చెప్పేసి అయితే నేను ఫిక్స్ అయ్యాను. ఇంకా నేను చేసే ప్రతి పనికి వాడు కూడా నేను ఎదురు చేయాలని చెప్పేసి తెలుగు కూడా మొత్తం విత్తనాలు పెడతానులో కూడా కొన్ని తీసుకుని వాడు కూడా సొంతంగా విత్తనాలు అయితే తీసుకుని చిన్నగా గొయ్యలు తీసి వాటిలో పెడుతున్నాడు. ఇంకా వాడికి ఏంటంటే గొయ్యి తోవడం రావట్లేదని చెప్పేసి వాడే నన్ను గొయ్యలు తీసి ఉంచితే వాటిలో పెడతాడంట. సో అలాగే చేస్తున్నాడు. సో మొత్తం చాలా మట్టుకి ఎంత ఇబ్బందిగా ఉన్నా సరే వాడు నాతో పాటు అన్నింటిలో ఉండేవి. మ్యాక్సిమం ఇప్పుడు వరకు పనిచేసిన అన్ని వీడియోస్లో కూడా నాతో పాటు ఉండి ఛానల్కి ఎంతో ఫుల్ సపోర్ట్గా ఉన్నాడు. సో మీరందరూ కూడా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాం. సో ఈ వీడియోలో మాకు మా రాబోయే హార్వెస్టింగ్కి ఏమేమి ఉన్నాయి, ఏమేమైతే మనం హార్వెస్ట్ చేయబోతున్నామో ప్రతిదీ ఈ వీడియోలో ఉన్న విత్తనాల ద్వారానే మనకు తెలుస్తుంది. సో మీరు అందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో చివరి వరకు చూస్తేనే కనుక మీకు ఇందులో ఏమేమి ఉన్నాయి, ఏమేమి పెడుతున్నాం అనేది మీకు తెలుస్తుంది. ఇంకా పచ్చిమిరపకాయ విత్తనాలు అయితే విడివిడిగా కాకుండా ఒకసారి కింద కొంచెం మట్టిని సరి తీసుకుని ఒక చోటనే నారు కింద పోసుకుని, సో ఒక చోటనే పోసుకుని వీటన్నిటిని తర్వాత ఏం చేస్తామంటే అక్కడ రెండు అంటే మొక్కలు వచ్చిన తర్వాత వీటిని మళ్ళీ తీసేసుకొని కొంచెం మనం స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఒకసారి ఉంటాయి కాబట్టి మనకి అంత ఐడియా ఉంటుంది. ఇవన్నీ ఒక చాటున ఉన్నాయి కాబట్టి కొంచెం నారుగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేనైతే ఒక చాటునే వేసుకున్నాను. ఇలా ఒక 2-3 చోట్ల నేను ఇలా కొంచెం మట్టిని సరి చేసుకుని నారు కింద పోసుకుని దానిపైన మళ్ళీ మట్టి కప్పేసుకుని అలా పెట్టుకుంటాను అనమాట. సో నాకు ఇలాగే చేయడం వల్ల ఏంటంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒకసారినే మనం నర్సరీలో తెచ్చినట్టుగానే ఒక చాటునే అన్నీ ఉంటాయి. సో దానివల్ల ఇబ్బంది కూడా ఏముండదు మనకి. కొంచెం అది ఒక మొక్క వచ్చిన ఒక వారం 2 వారాలకి వాటిని తీసుకెళ్ళి మనం వేరే చోటన అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. ఇవైతే మొక్కజొన్న విత్తనాలు చెప్పాను కదా, గట్లకి వారనే పెడుతున్నాను అని చెప్పేసి. ఎందుకంటే ఏమన్నా పాదులు చిన్న మన బేర పాదులు కూడా పెట్టాం కదా, వాటికి సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పేసి అనుకున్నాం. ఇవైతే 2 గింజల గడ్డకి ఒక చోటన పెడతాం అనమాట. ఎందుకంటే ఒక గింజ పైన ఒక గింజ ఉంటుందని చెప్పేసి 2 గింజల్ని ఇలా తీసుకుని సింపుల్గా ఇలా కొంచెం పైన, ఎందుకంటే పొలం గట్లు బలంగానే ఉంటాయి. సో అలా పెట్టేసుకుని గట్లు వారంతో అయితే పెట్టేసుకున్నాము. మా అదృష్టం ఏంటంటే నేను మార్నింగ్ అయితే ఈ మొక్కలన్నీ పెట్టేస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఫుల్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇంకా నేను నీళ్లు కొట్టాల్సిన అవసరం కూడా ఏం లేదు. సో వర్షం కూడా దేవుడి వల్ల మనం విత్తనాలు పెట్టిన తెల్లారి కూడా వర్షం పడింది, అలాగే మొక్కలు పెట్టినప్పుడు కూడా వర్షం పడింది. సో కాకపోతే ఈ ఇయర్ స్టార్టింగ్లో కూడా అంత వర్షాలు అయితే ఏం లేవు.
సో ఇంకా అవైతే పొలంలో పెట్టిన మొక్కలు అనమాట. ఇవైతే మన మే నెల నుంచి అయితే మనం కొన్ని మొక్కలను అయితే పెట్టుకుంటూ వస్తున్నాం అనమాట. లైట్గా వాటర్ పెట్టుకుంటాం కదా, అలాగే గులాబీలు, పచ్చిమిరకాయలు అలాంటి చిన్న చిన్న మొక్కలు అయితే మేము పెట్టుకుంటూనే ఉన్నాం. మాకు ఎక్కువ ప్లేస్ అయితే లేదు, ఇంటి ఎదురుకుండా కొంచెం ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో ఇవన్నీ పెట్టుకున్నాం. ఇవైతే పచ్చిమిరకాయ మొక్కలు ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఇవి వంగ మొక్కలు, ఇవి కూడా ఇంకా అలాగే ఉన్నాయి. సో ఇంకా బీర విత్తనం అనేది ఒకటి అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను బకెట్లో పెట్టుకుంటే కాస్తాయా లేదన్న ఒక ఆలోచనతో అయితే నేను బీర విత్తనాలు అనేది నేను పెట్టుకున్నాను. సో ఇవైతే చూడండి, అప్పుడు ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయినాయి, వీటికి కాయలు కూడా కాసేస్తున్నాయి. అంతా బాగానే ఉంది కూడా. ఆకులు కూడా చాలా గ్రీనరీగా ఉండి కొంచెం బలంగా ఉన్నాయి. ఎందుకంటే మా వాళ్ళు ఏంటంటే ఈ గులాబీ మొక్కలు కుండీల్లో పెట్టుకుని వాటిలో బీరకాయ విత్తనం పెట్టారంట. లేడీస్కి మీకు అందరికి తెలిసింది ఏముంది, గులాబీ మొక్కలను బాగా చూసుకోవాలన్న ఆలోచనలో ఏంటంటే ఎక్కువ దాన్ని చూసుకుంటూ దాన్ని మెయింటైన్ చేసే దానిలోనే ఉండిపోయారు అనమాట. సో కాకపోతే అక్కడక్కడ నాకు ఏంటంటే కొన్ని బీరకాయలు ఉన్నాయి కదా, అవి ఎర్రగా ఉండడం, అంటే ఫ్లవరింగ్ వచ్చి కొంచెం కాయ ఒక సైజ్ అయిన తర్వాత ఆ కాయలు ఏంటంటే ఎరుపుగా వచ్చేసి అవి మాడిపోవడం, కాయలు కాయకుండా అలాగే ఎండిపోవడం అయితే జరుగుతుంది. సో దీనికి మీరు ఏదైనా సొల్యూషన్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు కూడా ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. చెప్పాను కదా, నేను ఒక కుండీలో పెట్టాను. ఇది ఒక కుండీ, దీనిలో ఎగ్ పెంకులు అన్నీ అయితే వేస్తున్నారు, నీళ్ళు కడిగిన నీళ్ళు అన్నీ. సో ఇంకా మనం పొలంలో ఒక 1 వీక్ తర్వాత వచ్చిన తర్వాత ఏమేమి మొక్కలు వచ్చినాయి చూద్దామని చెప్పేసి వచ్చేసాను అనమాట. సో ఇదైతే నేను పచ్చిమిరకాయ మొక్క అనుకున్నాను, కాకపోతే తీరా చూస్తే మినుము మొక్క అనమాట. అంటే లాస్ట్ ఇయర్లో మేము ఏంటంటే గట్ల మీద కూడా మినువులు వేసుకుంటాం. సో ఆ మినువుల మొక్కలు కూడా గట్ల మీద రావడం నేను చూస్తే కొంచెం లైట్గా పచ్చిమిరకాయ మొక్కలాగా అనిపించేసరికి పీకి చూశాను. సో బెండ గింజలు చూశారు కదా, కొంచెం ఒక 5-6 గింజలు ఒకేసారి పడిపోయినాయి కొన్ని చాట్లు అయితే. సో వీటిని నేను ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ సపరేట్గా చేయాలి, ఎందుకంటే ఒకే చోట నేను మొక్కలు అయితే రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఇవి అంత ఎదుగుదలకు కూడా ఎంత ఇబ్బంది ఉంటాయి. సో 2 మొక్కలు కాడ పెట్టుకుంటే బాగుంటుందని అనుకున్నాను. మా తెలుగు కొన్ని అయితే గుప్పులుగా వేసేయడం వలన లేకపోతే ఎందుకో కానీ అయితే ఏవైతే పుల్లుగా అయితే వచ్చేసినాయి. ఒకే చోట 5 మొక్కలు కాడికి కొన్ని చోట్ల అయితే 2-3 మొక్కలు అయితేనే ఉన్నాయి, కొన్ని చోట్ల పలుసుగా ఉన్నాయి, కొన్ని చోట్ల ఏమో హెవీగా ఉన్నాయి అనమాట. ఇంకా మనం ఇందులో గోరుచిక్కుడు విత్తనాలు కూడా పెట్టుకున్నాం. ఇవైతే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయన్నమాట, బాగా పలుసుగాను. సో ఇప్పుడే బయటికి వస్తున్నాయి. ఇంకా మన ఇంటికాడ అయితే దోసపాత అయితే ఒకటి పడలేసింది అనమాట. ఇదైతే అప్పుడే కాయలు కూడా కాయడం స్టార్ట్ చేసింది. సో కోసి ఇవి కొంచెం రంగు మారిన తర్వాత కోసి చూడాలి, ఇవి చేదుగా అవుతాయో కూరకు పనికి వస్తాయో లేదు అయితే చూడాలి. ఇంకా బీరపాదులు అయితే ఇప్పుడే స్టార్టింగ్లో ఉన్నాయి, ఇంకా ఇవి రావడానికి చాలా టైం పడుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.